నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఒక అతి చిన్న పార్కింగ్ వివాదాన్ని హిందూ సమాజం నుంచి దళిత సామాజిక వర్గాన్ని విడగొట్టే నెరేటివ్ పాయింట్గా ఉపయోగించుకోవడం కోసం మార్వాడీలు గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చారు. నిజంగా మార్వాడీలు అంత అన్యాయం చేస్తున్నారా? తెలంగాణలోని మార్వాడీలు దుర్మార్గులా? రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ మార్వాడీలు గోబ్యాక్ అనే నినాదానికి నేపథ్యం ఏంటి? ఇందుకు కారకులెవరు? హిందూ సమాజం కర్తవ్యమేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ కాంతికిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్కారం కాంతికిరణ్ గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మీరు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఎలా చూస్తున్నారు? వాస్తవానికి మొన్న పాట్ మార్కెట్ సికింద్రాబాద్లో ఏదైతే ఈ ఘర్షణ జరిగింది, జ్యువెలరీ షాప్స్ లేన్లో ఒక మార్వాడి అయిన షాప్ ఎదురుకుండా ఒక యువకుడు కారు పెట్టుండే. అయితే ఆ పార్కింగ్ సమస్య వస్తే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఘర్షణ అయింది. ఆ వ్యక్తి అరే నా షాప్ ఎదురుకుండా కారు పెట్టినావు అని ఏదో ఒకరు పరస్పరం దుర్భాషలాడుకొని కొట్టడం జరిగింది. దాంట్లో చివరికి ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తి షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాబట్టి తన పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయగానే పోలీస్ స్టేషన్లో ఎవరైతే తండ్రులు తిన్న యువకుడు షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాబట్టి సహజంగానే షెడ్యూల్ కులాల నిరోధక చట్టం కిందట ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఇది మామూలుగా మనం సర్వసాధారణంగా చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పార్కింగ్ ప్లేస్ అని అంటే ఇది ఏదో కేవలం అంటే రెండు కులాల మధ్యలో జరిగిన ఘర్షణ లాగా కొందరు నాయకులు దీన్ని అట్లా పిక్చరైజ్ చేసి ఒక నరేటివ్ క్రియేట్ చేసి మార్వాడి గోబ్యాక్ అని ఏదైతే కథనం ప్రారంభమైందో మధ్యలో చాలా మంది దాన్ని ఆ నరేటివ్ కరెక్ట్ అని మాట్లాడుకుంటా చాలా మంది అంబేద్కరిస్టులు ప్రత్యేకించి వచ్చి మాట్లాడడం ప్రారంభం చేస్తారు. వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? ఈ మార్వాడీలు అనే ఒక వ్యవస్థ తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న కామన్ వ్యాపార వ్యక్తుల మీద దాడులు చేసి వీళ్ళని అక్కడ నల్లధనం వాళ్ళ డబ్బు వేసి వ్యాపారాలు చేస్తున్నారు అని ఒక తప్పుడు నరేటివ్ సృష్టించే ప్రయత్నం చేస్తారు. అది పోయి ఒక అడుగు ముందుకు పోయి ఏమైపోయింది, అది షెడ్యూల్ కులాల సంబంధించిన వాళ్ళు దాన్ని లీడ్ చేయడం వల్ల బయట సమాజానికి ఏమనిపిస్తుంది అంటే ఇది నిజంగా మార్వాడి అనే ఒక కమ్యూనిటీ నిమ్న జాతికి చెందిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేసుకుంటా దీన్ని కావలసుకొని అంటే ఎక్కడో ఒక చోట ఎవరో దాన్ని బ్యాకింగ్ చేసుకుంటా ఖచ్చితంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు ఒక దళిత సమాజం చెందిన వ్యక్తి పైన ఇక్కడ దాడి జరిగితే ప్రభుత్వము తన పనిలో భాగంగా అసిటీ కేసు బుక్ చేస్తుంది, ఆయన తీసుకుపోయి జైల్లో పంపిస్తారు, రిమాండ్ చేస్తారు. అంతేగాని ఒక్క కొట్లాటని దృష్టిలో పెట్టుకొని మార్వాడి గోబ్యాక్ అనేది నరేటివ్ ఏదైతే క్రియేట్ అయ్యిందో గత 3-4 రోజుల నుంచి జనాలు దీని మీద మాట్లాడుతున్నారో అది నిజంగా ఒక కుట్ర లాగానే చూడొచ్చు తప్ప నిజంగా మార్వాడి సమాజంకి దళితుల సమాజం మధ్యలో ఏదైతే నిజంగా ఏదో ఘర్షణ నిజంగా కులపరమైన వివక్ష వల్ల జరుగుతుంది అనేది అనడానికి ఏమీనూ లేదు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సర్వసాధారణంగా జరిగే ఒక సంఘటనని వ్యవస్థకు ఆపాదించేసి గోబ్యాక్ అంటూ ఒక ఉద్యమంగా మార్చేశారు. దీని వెనక ఒక ప్లాన్డ్ నెరేటివ్ ఏమన్నా ఉందని మనం అనుకోవచ్చండి. మొన్న జరిగిన ఎపిసోడ్ లో మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఎపిసోడ్ ని చూసినట్టయితే ఎవరైతే దాన్ని ఎక్కువ మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే నాయకులందరూ కూడా కొంచెం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినట్టయితే అందరు కూడా కొందరు ముఖ్యమైన షెడ్యూల్ కులాలకు సంబంధించిన నాయకులు, కొందరు అంబేద్కరిస్టులు, కొందరు అన్ని వివిధ కుల సంఘాలు నడిపే వాళ్ళు మాత్రమే ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను చాలా మంది యువకులు నాతో మాట్లాడుతుంటే నేను వాళ్ళని మామూలుగా అడగడం జరిగింది. మొన్న ఏదైతే దళిత యువకుని మీద మార్వాడైన దాడి చేసినప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఆయనని శిక్షించాలి అని దగ్గరుండి పోలీస్ స్టేషన్ కి కేసు బుక్ చేయించినారు, అట్రాసిటీ బుక్ అయింది. తర్వాత దానికి సంబంధించిన ఫాలో అప్ యాక్టివిటీ కూడా జరిగింది. నేను వాళ్ళని ఒకటే ప్రశ్నించిన, హైదరాబాద్ లో చాలా సందర్భాలలో దళిత సమాజం మీద యువకుల మీద చాలా మంది దాడులు జరిగినాయి. ఒక ఉదాహరణ, వికారాబాద్ సంబంధించి ఒక నాగరాజన్ ఒక యువకుడు అక్కడ స్థానికంగా ఉన్న ఒక ముస్లిం యువతితో
ప్రేమించి పెళ్లాడి హైదరాబాద్ లో మలక్పేటలో వాళ్ళిద్దరు కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటా జీవితం కొనసాగిస్తున్నారు. నాగరాజ్ అనే యువకుడు. అకస్మాత్తుగా ఒక రోజు ఏం జరుగుతుంది, అక్కడ నుంచి వికారాబాద్ నుంచి ఒక 10 మంది ముస్లిం యువకులు వస్తారు హైదరాబాద్ కి. ఇక్కడ మలక్పేటలో ఉన్న ఎంఐఎం సంబంధించిన నాయకులతోని వాళ్ళకి పరిచయం ఉంటది. వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఆ నాగరాజ్ అనే యువకుని నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేస్తారు. ఆ రోజు నేను అడిగిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎస్సీ మోర్చా నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ కేసు బుక్ అయింది తప్ప ఆ రోజు ఎక్కడ కూడా ఈ ఎస్సీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఎస్సీ నాయకులు ఎవరు కూడా అరే నాగరాజు అనే ఒక యువకుడు దళిత యువకుడు కదా, మరి ఆయన పక్షాన మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడలేదు. అదే రకంగా ఆదిలాబాద్ జైనూర్ దగ్గర అక్కడ ఒక ఆటో డ్రైవరు ఆ అమ్మాయిని వేధించుకుంటా చివరికి ఆ అమ్మాయిని చంపేస్తే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆదివాసీ సమాజం చెందిన వాళ్ళందరూ ప్రశ్నిస్తే ఎవరు కూడా ముందుకు రాలే మాట్లాడడానికి. మరి ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అక్కడ నేతృత్వం స్వయం బాపురావు గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్న ఎవరైతే దాడి చేసిండో వారి మీద కేసు బుక్ చేయించినారు తప్ప ఏ షెడ్యూల్ కులాలకు సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఈ రోజు మార్వాడి గో బ్యాక్ అని ఏదైతే ప్లే కార్డులు పట్టుకొని టీవీలో ముందు మాట్లాడుతున్నారు కదా, ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఈ నాగరాజు విషయంలో అక్కడ ఆదిలాబాద్ లో జరిగిన చెంచు విషయంలో అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ముస్లిం సమాజం చెందిన వాళ్ళు ఆ సెలెక్టివ్ గా ఇక్కడ ఉన్న దళిత నాయకులందరూ కూడా ఎప్పుడైతే ఈ నిమ్న జాతుల మీద దాడులు అగ్రవర్ణాలు చేస్తారో అప్పుడు మాత్రమే ఇలా యాక్టివ్ అవుతారు. యాక్టివ్ అయ్యి నరేటివ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. టీవీల ముందు వరుసగా ఒక వారం రోజులు దాని గురించి మాట్లాడతారు. అంతేగాని దళిత సమాజం చెందిన వ్యక్తుల మీద ముస్లాం సంబంధించిన ఎవరైతే దుండగులు దాడి చేస్తే మాత్రం వీళ్ళు మాట్లాడరు. అంటే ఎప్పుడు నేను చాలా గమనించిన ఈ ట్రాక్ రికార్డ్ లో చూసినట్టయితే ఈ అంబేద్కర్ లో నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ ఒక అంటే వాళ్ళ పూట గడుపుకోనికి మాత్రమే దీన్ని దళిత ఒక ఉద్యమాన్ని వాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా దళిత సమాజం సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం ఆ చిత్రకృతి మాత్రం ఏదో కూడా కనిపిస్తలేదు. సార్ మీరు వికారాబాద్ అన్నారు కాబట్టి అక్కడే ఈ నాయి బ్రాహ్మణులకు సంబంధించిన ఇష్యూ కూడా నడిచింది కదా, జరిగింది. నాయి బ్రాహ్మణ్ సంబంధించిన ఇష్యూ కూడా మనం చూస్తుంటాం. తెలంగాణలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సమాజము కటింగ్ చేసే షాపులన్నీ కూడా వాళ్ళ ఒక అసోసియేషన్ ఆధారంగా నడుపుతుంటారు. అయితే కొత్తగా ఈ బీహార్ యూపీ నుంచి వచ్చిన ముస్లిం యువకులు హైదరాబాద్ లో మిగతా తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా వచ్చిన తర్వాత ఏ షాప్ లో చూసినా గానీ ఆ షాప్ లో కటింగ్ చేసే వ్యక్తి ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి చూస్తున్నాం మనం. అయితే వీళ్ళు ప్రత్యేకించి నాయి బ్రాహ్మణులందరూ కూడా దీన్ని గమనించిన తర్వాత గలం ఇప్పడం ప్రారంభమైంది. వికారాబాద్ లో కానివ్వండి, మన పరిగిలో కూడా అరే ఏ వీధిలో అయితే ఆ నాయి బ్రాహ్మణ్ సంబంధించిన వాళ్ళ ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ వీధి చివరిలో ఒక నాయి బ్రాహ్మణ్ షాప్ ఉన్నట్టు, కటింగ్ షాప్ ఉన్నట్టు ఆ వీధి చివరిలో ఇంకో షాప్ పెట్టుకోవాలి, నీ వ్యాపారానికి నా వ్యాపారానికి ఇబ్బంది లేదు అని వాళ్ళు అనుకోవడం జరిగింది. కానీ దుర్మార్గంగా అక్కడ ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ స్థానికంగా పరిచయం చేసుకొని ఒక మడిగి తీసుకుంటాడు. ఆ మడిగిలా కటింగ్ షాప్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళ అందరూ పోయి ఆయన అడిగితే అక్కడ ముస్లిం వ్యక్తి బాగా సామాజికంగా బాగా బలమైన వ్యక్తి ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడెక్కడైతే ఈ మతపరమైన గ్రూప్స్ ఉంటాయి, దీని ఈ రకంగా నిమ్న జాతుల మీద కానీ న్యాయబ్రాహ్మణుల మీద దాడి జరిగినప్పుడల్లా ఇది వరుసగా ముస్లిం మతానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు వేదిక మీదకి వస్తారు, పోలీస్ స్టేషన్ల దగ్గర పోతారు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ పరిగి గొడవ మధ్యాహ్నం అయితే సాయంత్రం వరకు ఇక్కడ నుంచి హైదరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోయి ఆడ ఏసీబీ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తాడు. అంటే ఎక్కడో ఒక చోట హైదరాబాద్ సంబంధించిన ఏదైతే ఎంఐఎం నేతృత్వంలోనే ఈ ఘర్షణలు చేయడానికి దీని ఒక ప్రణాళికబద్ధ ప్లాన్ గా జరుగుతుంది, అంతే స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఉప్పల్లో అంబులెన్స్ డ్రైవర్ మీద కూడా ఒకటి ఉప్పల్ విషయంలో కూడా ఆ యువకుడు స్థానికంగా ఉన్న ఎవరైనా హాస్పిటల్ చెందిన వాళ్ళు కానీ డబ్బులు లేవని ఆయన దగ్గరకు వస్తే ఫ్రీ సర్వీస్ చేసే ఒక చక్కటి సామాజిక స్పృహ కలిగిన యువకుడు. సమాజానికి అటువంటి యువత అవసరం. అయితే ఆ పిల్లోడు హెల్ప్లెస్ సర్వీస్ కోవిడ్ లో నుంచి కూడా చాలా సర్వీస్ చేసిందంట. మా వ్యాపారాల మీద దాడి జరుగుతుంది ఈ పిల్లోడు చేసే పని మీద అని దుర్మార్గంగా ఆ పిల్లోడి మీద కూడా దాడి చేయడం, కూడా ఎవరు కూడా దాన్ని ఖండించలే, ఎవరు కూడా మాట్లాడలే. ఈ ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న దళిత నాయకులు నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు, ఎందుకు ఈ సెలెక్టివ్ యాక్టివిటీ మీరు చేస్తారు? దళిత సమాజం అంటే అందరి గురించి మాట్లాడాలి కదా, మరి ఎందుకు మీరు అపోజిషన్ లో ముస్లిం కూడా మీరు ఎందుకు నోరు మూసుకుంటున్నారు? అంటే వాళ్ళ మీద ప్రేమనా మీకేమన్నా అని స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పుడు తలెత్తినటువంటి ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ప్రధాన కారకులుగా ఎవరు చెప్పుకోవచ్చండి? చూడండి, నేను ఇంతకు ముందు కూడా చాలా చోట మాట్లాడిన ఈ విషయము. ప్రామాణికంగా కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్పిన. 2014లో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటా, రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించిండే దళిత సమాజం ఒక వాస్తవిక అభ్యున్నతి జరగాలి, ఈ దేశము ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో దళితులను కేవలం ఓటర్లుగా మాత్రమే వాడుకున్నారు, కానీ ఏ రోజు కూడా దళితుల ఒక ఆర్థిక సామాజిక స్థితిగతులని మంచి మెరుగుపరచాలి, అధికారంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా ఇంతకుముందు పాలకులు లేకుండే. కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అక్షరాల ఆచరించి అమలు చేసిన ఒక నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మనసులో ఒక కోరిక ఉండే, నా సమాజం చెందిన వాళ్ళందరూ, వెనుకబడ్డ కులాలు చెందిన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలంగా ఎదగాలి, నా సమాజం చెందిన వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయాలి అని నాకు ఒక కళ ఉండే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని చదివిన నరేంద్ర మోడీ గారు డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పేరు మీద, డాక్టర్ అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరు మీద షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి వేదిక కల్పించి వాళ్ళని విదేశాలకు పోవడానికి అవకాశం కల్పించారు, వాళ్ళ వ్యాపారాలు చేయడానికి వాళ్ళకి కొలాటలు లేకుండా లోన్ ఇప్పించి చాలా మంది యువకుల ఒక ఆర్థిక స్థితిగతులు, దళిత సమాజం చెందిన యువకుల స్థితిగతులు మార్చిన నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే ఆ 2014 నుంచి 2024 మధ్యలో దళిత సమాజం ఒక వాస్తవిక అభ్యున్నతి ఏ రకంగా మార్పు జరిగిందంటే, ఈ రోజు మొన్న 24లో దళిత సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ వారు చూడడం ప్రారంభమైంది. మీరు ఏ బస్తీలో ఏ వీధిలో పోయి చూడండి, నరేంద్ర మోడీ గారు దళిత సమాజంకి ఏమని చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు, వాడి వల్ల మేము చిల్లర వర్తకులం అయితే స్వానిధి పేరు మీద వ్యాపారం పెట్టుకున్నాం, ఒక పెద్ద వ్యాపారం పెట్టుకోవడం అంటే ముద్రా లోన్ పేరు మీద డబ్బులు తీసుకొని మేము ఒక స్థాయి వ్యాపారం పెట్టుకున్నాం, ఇదంతా కూడా ఇంతకుముందు జరిగేది కాదు. ఇదంతా చూసిన కాంగ్రెస్ పార్టీ దళిత సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోతుంది, మరి ఎట్లా దీన్ని ఏ రకంగా ఆపాలి అని చాలా ఆలోచన చేసిన తర్వాత మొన్న ఒక విషయం నేను అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసే విషయమే, ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన కుర్మ జాతికి చెందిన ఒక ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఈ కంచె ఐలయ్య ఆయననేమో బేసికల్ గా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, కానీ ఎప్పుడు కూడా మాట్లాడేదంతా కూడా షెడ్యూల్ కులాల గురించి మాట్లాడతాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ సాహిత్యం చదివినా అని నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటాడు. గతంలో కోమట్ల మీద కూడా ఆయన పుస్తకం రాసింది కూడా ఆయననే. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా గానీ దళిత సమాజాన్ని, హిందూ సభ్యతని, హిందూ సమాజం నుంచి దూరం చేసే నేపథ్యంలోనే ఎప్పుడు చూసినా ఆ రకంగా మాట్లాడేది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పెట్టడానికి కూడా ముఖ్యమైన కారణం కంచె ఐలయ్య. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పీనరీ జరిగింది ఢిల్లీలో. ఆ పీనరీ కన్నా ముందు ఒక రోజు ముందు ఈ కంచె ఐలయ్య అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళతో కూర్చొని దాదాపు ఒక 3-4 గంటలు కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా పబ్లిక్ గా ఈ కన్జర్వేటివ్ అన్ని న్యూస్ ఛానల్లో కనబడ్డాయి. అదే రకంగా పత్రికా మాధ్యమంలో కూడా ప్రకటించడం జరిగింది. చాలా మంది మేధావులు కంచె ఐలయ్య ఒక ట్రాక్ రికార్డ్, ఆయన ఇంతకుముందు ఏం చేసేదంటే దళిత సమాజం సంబంధించిన వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈ అగ్రవర్ణాలకు మనమందరం వ్యతిరేకంగా పనిచేయాలి, ఈ దళిత సభ్యతకి హిందూ సభ్యతకు సమాజం సంబంధం లేదు అనే ఒక నేపథ్యం మీద బీజాలు నాటే ప్రయత్నం చేసే ఒక నేపథ్యం కలిగిన వ్యక్తి కంచె ఐలయ్య. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత చాలా మంది దళిత మేధావులతో మేము చర్చ చేసినప్పుడు స్పష్టంగా ఒకటి ఏం అర్థమైంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒక చోట కంచె ఐలయ్య అనే ఒక వ్యక్తిని హైర్ చేసుకొని తెలంగాణలో దళిత సమాజాన్ని అటు భారతీయ జనతా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేయడానికి ఒక రకమైన కాంట్రాక్ట్ తీసుకొని విష ప్రచారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తుంది అనే ఒక స్పష్టమైన సంకేతాలు చాలా మంది దళిత మేధావులు చర్చ చేసినప్పుడు అనుకున్నట్టు జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో ఒక మీటింగ్, ప్రబోధ్ భారత్ అని ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, అంబేద్కర్ పేరు మీద వాళ్ళు ఉపన్యాసాలు, ఒక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ ప్రబోధ్ భారత్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏమిటి అంటే, ఆ ప్రోగ్రామ్ లో కంచె ఐలయ్యని ముఖ్య వక్తగా పిలిచి దాంట్లో మాట్లాడుకుంటే కంచె ఐలయ్య ఏమంటాడు అంటే, సమాజంలో రెడ్లు, కోమట్లు ఈ మిఠాయి దుకాణాలు పెట్టుకొని వీళ్ళందరూ గుడిలకు సప్లై చేసుకుంటూ బాగా డబ్బున్నోళ్ళు అయిపోతున్నారు. కాబట్టి దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా
ఏం పెట్టాలి? మాంసం దుకాణాలు పెట్టాలి. మాంసం మనం అందరం కూడా, మన దేవునికి మాంసం ఇష్టము. మన దేవుడు ఎవడు? అంబేద్కర్. అంబేద్కర్కి మాంసం ఇష్టం కదా, కాబట్టి మనం అందరం కూడా మాంసం దుకాణాలు పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ మాంసం అంతా కూడా గుళ్ళలకు సప్లై చేయాలి అని ఒక దళిత సభ్యతకు అవమానం కలిగేటట్టు మాట్లాడాడు. మేమందరం కూడా కంచె ఐలాండ్ ప్రశ్నించినాం. దళిత సమాజం చెందిన నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించినాం. అయ్యా, మీరు అందరూ కూడా కంచె ఐలయ్య చెప్పిన మాటలు వినరా? కంచె ఐలయ్య ఏమంటున్నాడు? దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా మాంసం దుకాణాలు పెట్టుకోవాలి, ఆ మాంసం దుకాణాలు గుళ్ళలకు సప్లై చేయాలని అంటాడు. నేను వాళ్ళని అడిగిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది ఇదేనా అని అడిగిన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాసిండు? ఆ రాజ్యాంగం షెడ్యూల్ కులాల వరకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండు అంటే, నా దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందాలి. రిజర్వేషన్ తీసుకొని నా దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఎంటర్ప్రైనర్లు కావాలి. తద్వారా దళిత సమాజం ఒక ఆర్థిక స్థితిగతులు మారాలని డాక్టర్ బాబాసాహెబ్ కలలు గారిని రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే అవకాశం ఇస్తే, ఈ కంచె ఐలయ్య అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా మీట్ షాపులు పెట్టుకోవాలంటాడు. అంటే దళిత సభ్యతని అవమానం చేస్తున్నాడు ఈ కంచె ఐలయ్య అని చాలా మంది ప్రశ్నిస్తే ఎవరు కూడా మాట్లాడలేదు. నేను చాలా మంది నన్ను అడిగారు, అయ్యో నువ్వు ఎంతసేపు కంచె ఐలయ్య గురించి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, కంచె ఐలయ్య చెప్పిన నేను చాలా మంది దళిత నాయకులు చెప్పిన నేను, ఎవరెవరైతే కంచె ఐలయ్య ఆ రోజు ప్రబుద్ధ భారత్ కార్యక్రమంలో కంచె ఐలయ్య ఉపన్యాసం విని సపోర్ట్లు కొట్టినరో వాళ్ళందరితో నేను ప్రశ్నించిన. అరే, ఆయన చెప్పిన మాటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన సాహిత్యం ఉన్నదో ఆ సాహిత్యానికి ఆయన చెప్పిన మాటలకు ఏమాత్రం సంబంధం లేదు స్పష్టంగా చెప్పిన తర్వాత ఒక మాట నేను ఏమన్నానంటే, అరే హైదరాబాద్ లో కనుక చూసినట్టయితే ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఉదాహరణకి వీర్నగర్ ఉంది. వీర్నగర్ నేను పుట్టి పెరిగిన బస్తీ. ఆ పుట్టి పెరిగిన బస్తీలా చైత్ర మాసం పాద్యం నుంచి మొదలుకొని నవరాత్రి వరకు వసంత నవరాత్రులు జరుగుతాయి. వసంత నవరాత్రులు జరిగి నవమి రోజు శ్రీరాముని యొక్క కళ్యాణం చేసి ఊరేగింపు చేసి రంగరంగ వైభవంగా రాముడు వారి ఉత్సవాలు చేసే బస్తీ వీర్నగర్, నా దళిత బస్తీ. చింతల బస్తీ ఉన్నది. చింతల బస్తీలో దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉన్నది. దత్తాత్రేయ దేవాలయం ఉన్నది. దత్తాత్రేయ స్వామి చూపించిన మార్గంలో ఆ బస్తీ నడుస్తుంది. ఆ బస్తీలో స్వామి వారి యొక్క ఉత్సవాలు చేస్తారు, రంగరంగ వైభవంగా చేస్తారు. చింతల బస్తీ దళిత బస్తీ, నా షెడ్యూల్ కులాల బస్తీ. గోకుల్ నగర్ అని ఒక బస్తీ ఉన్నది. అది ఆ బస్తీలో శ్రీకృష్ణుడి యొక్క దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో శ్రీకృష్ణుడు మొన్న జరిగిన జన్మాష్టమి రోజు అత్యంత వైభవంగా హైదరాబాద్ లో కనీవిని ఎరగని రీతిలో శ్రీకృష్ణుడు ఒక జన్మాష్టమి ఉత్సవాలు చేస్తారు. గోకుల్ నగర్ బస్తీ దళిత బస్తీ, నా షెడ్యూల్ కులాల బస్తీ. హైదరాబాద్ లో ఏదైతే మీరు కంచె ఐలయ్య ఏదైతే చెప్తున్నాడో, దళిత సమాజాన్ని హిందూ సభ్యతను దూరం చేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో, పదే దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా గొడ్డు మాంసం తింటారు అని, మనం గొడ్డు మాంసం దుకాణాలు పెట్టుకోవాలని కంచె ఐలయ్య చెప్తున్నారు కదా, దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సాహిత్యం చెప్పిండో, అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతుందో ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను ఈ దళిత నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఎంతో మంది యువకులు కూడా ఈ రోజు ప్రశ్నించడం జరిగింది కంచె ఐలయ్యని. చాలా మంది ట్వీట్ పెట్టారు. చాలా మంది కంచె ఐలయ్య అట్లా కంచె ఐలయ్య నువ్వు మా షెడ్యూల్ కులాల వాళ్ళని మీట్ షాప్ పెట్టుకోవాలంటావు అని ప్రశ్నించిన తర్వాత, ఈ రకంగా కంచె ఐలయ్య కాంగ్రెస్ పార్టీ యొక్క నేతృత్వంతో దళిత సమాజాన్ని హిందూ సమాజం కనుక దూరం చేస్తే, ఎక్కడొక చోట ఈ ఓటర్ల రూపంగా మార్చుకొని రాబోయే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్ లో, రేపు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో దళిత సమాజం సంబంధించిన ఓట్లు రూపంగా దళిత సమాజాన్ని హిందూ సమాజానికి దూరం చేస్తే, అది ఎక్కడో ఒక చోట భారతీయ జనతా పార్టీకి కూడా దూరం అవుతుంది అని ఒక ప్రణాళికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కంచె ఐలయ్యని హైర్ చేసుకొని ఈ రకంగా విష ప్రచారం చేసి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. హిందూ సమాజ సభ్యతకు దూరం చేసే ప్రయత్నం ఈ కంచె ఐలయ్య మాధ్యమంగా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా మనం కనుక చూసినట్లయితే దళిత సామాజిక వర్గంలో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, యోగులు ఉన్నారు, చారిత్రక పురుషులు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఒక విడదీయలేని ఒక అవిభాజ్యమైనటువంటి బంధం హిందూ సమాజంతోనూ భారతీయ సంస్కృతితోనూ ఉన్నటువంటి సమాజం దళిత సమాజం అండి. అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే గిరిజన సమాజాన్ని కూడా ఇలాగే దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. అవును చాలా చోట కూడా ఈ ఆదివాసులు అంటే హిందూ సమాజానికి సంబంధం లేదు. వారు ప్రకృతి ఆరాధన చేస్తారు, వారి యొక్క జీవన విధానం వేరు. మన బతుకమ్మ ఉంది కదండి, మరి మన బతుకమ్మ ఉంది కదా, ఒక పండుగ కాదండి. ఆదివాసీలు స్పష్టంగా భారతీయ జీవన విధానంలో, హిందూ జీవన విధానంలో ఏదైతే ప్రకృతి ఆరాధన ఒక పద్ధతి ఉన్నదో దానికి దగ్గర ఉన్న జీవన విధానం ఏదైతే ఉన్నది అంటే అది ఆదివాసీ సమాజం సంబంధించిన వాళ్ళు. చెట్టుని పూజ చేస్తారు, పుట్టని పూజ చేస్తారు, జంతువుని పూజ చేస్తారు. హిందూ సమాజం అంటే అదే కదండి. హిందూ సమాజం స్పష్టంగా ప్రకృతిని ఆరాధించే ఒక
దైవీయమైన సభ్యతనే భారతీయ సభ్యత. అదే సభ్యతని వీళ్ళు ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఆదివాసీలను హిందూ సమాజం నుంచి దూరం చేయాలి, దళితులని హిందూ సమాజం నుంచి దూరం చేయాలి, భాష ఆధిపత్యం మీద హిందూ సమాజం నుంచి దూరం చేయాలి, ప్రాంతం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ కొత్తగా తెలంగాణ దక్షిణ భారతదేశం అని హిందీ స్పీకింగ్ వాళ్ళందరినీ హిందీ భాషలందరూ కూడా దూరం చేయాలి. అంటే ఎక్కడో ఒక చోట ఈ దేశంలో కమ్యూనిస్టు భావాజాలాలు కలిగి ఏదైతే మేధావులు ఉస్మానియా యూనివర్సిటీలలో చదివిస్తున్నారో ఆ మేధావులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళందరికీ కూడా మరి విదేశాల నుంచి ఏమైనా ఫండింగ్ జరుగుతున్నదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా సమాజంలో విభజించు పాలించు అనే ఒక నేపథ్యాన్ని తయారు చేయాలనే అజెండా కింద డబ్బులు ఏమైనా ఫండింగ్ చేస్తున్నదా అనేది స్పష్టమైన సంకేతాలు అయితే ఎక్కడ తెలియదు. కానీ వీళ్ళు వ్యవహరించే తీరు మాత్రం సమాజంలో ఏడేళ్ళ అవకాశం దొరికితే ఆ విభజన చేసే ఒక భావజాలము ఖచ్చితంగా ఈ కమ్యూనిస్టు భావజాలం. ఇది ఆదివాసీలని మీద దాడులు చేస్తున్నారు, దళిత సమాజం మీద దాడులు చేస్తున్నది. ఈ రకంగా ఎప్పుడెప్పుడైతే నిమ్న జాతులు అవకాశం వస్తే ప్రతి నిమ్న జాతి మీద దాడి చేస్తే సమాజాన్ని మొత్తం చిన్నాభిన్నం చేయాలనే ఒక కుట్రపూరి ఆలోచనలో భాగమే ఈ యొక్క నరేటివ్. ఇప్పుడు సార్ ఈ రోజున మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు, రేపన్న రోజున ఇంకోళ్ళు ఇంకేటేదో మొదలుపెట్టి ఇంకో సామాజిక వర్గాన్ని ఇంకోటేదో అంటారు. అదే సమయంలో మన వాళ్ళు కూడా అందరూ ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తున్నారు, విదేశాల్లో పనిచేస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, పక్క ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇలాంటి విభజన వాదన అనేది ఒకటి మొదలుపెట్టి నువ్వు వెళ్ళిపో నా వాడే ఉండాలంటే మనం అసలు పురోగతి సాధించేది అట్లాగా. ఒకసారి ఏ మేధావులు అయితే ఈ రకంగా మాట్లాడుతున్నారు కదా, ఆ మేధావులందరూ కూడా ఛాతీ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన బ్యాజ్ పెట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో, ఏ వ్యక్తి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్పష్టంగా చదివిండో, ఏ వ్యక్తి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన సాహిత్యాన్ని కనుక చదివినట్టయితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని మొత్తం కలపడానికి, ఈ దేశంలో ఒక సూత్రంలో కలిపే భావాజాలం మనసుతోని, అరే నేను నిమ్న జాతికి చెందిన వ్యక్తిని, నా మీద రకరకాల అత్యాచారాలు జరిగినాయి, అగ్రకులాలు నా మీద దాడులు జరిగినాయి, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు ఏ కులాల పట్ల కూడా వివక్ష చూపకుండా అందరినీ కూడా ఈ దేశ నిర్మాణం కోసము, జాతీయత భావజాలం కోసము పనిచేసే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ విశ్వపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం, ఆ మహానుభావుడిని ఏదైతే సాహిత్యం రాసిండో చదవని సన్నాసులందరూ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటారు. నిజంగా కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని కనుక చదివి మాట్లాడినట్టయితే ఈ దేశ నిర్మాణం కోసం పనిచేసే భావజాలంలో పనిచేస్తారు. ఎవరైతే కేవలం అంబేద్కర్ ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ రకంగా విభజన భావజాలంతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఎవరెవరైతే వ్యక్తులు ఛాతీ మీద అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా పనిచేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనసు మీద ఒకసారి చేపెట్టుకోవాలి. అరే ఏ ఛాతీ మీద అయితే నువ్వు అంబేద్కర్ పెట్టుకున్నావు కదా, ఆ అంబేద్కర్ చూపించిన మార్గంలో నేను పోతున్నానా, అంబేద్కర్ ఈ దేశ నిర్మాణం కోసం రాజ్యాంగం రాసిండు, నువ్వు చేసే పని ఏమో ఈ దేశ విభిన్న శక్తుల కోసం నువ్వు పనిచేస్తున్నావు కదా అని నీ మనసు మీద చేపెట్టుకుంటే నీకే అర్థమవుతుంది అంబేద్కర్ చెప్పిన మాటలకు నేను భిన్నంగా పనిచేస్తున్నా, కాబట్టి నేను చేసే పని తప్పు అని తెలుసుకునే పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఈ రోజున మనం ఇంకోటి చూసినట్టయితే మార్వాడీల వ్యాపారాల వల్ల స్థానిక ఉపాధులు దెబ్బతింటున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి కార్పొరేట్ మాల్స్ రాలేదండి, ఎన్నెన్నో పరిశ్రమలు వచ్చాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి, మన వాళ్ళు అక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇదొక ఏంటంటే నైపుణ్యం ఆధారంగా, పరిజ్ఞానం ఆధారంగా ఎవరికి ఎక్కడ అవకాశం వస్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన అంశాన్ని స్పృశించాల్సింది ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది ఒకరికి పరిమితం కాదు. ఎవరు ఎక్కడైనా పనిచేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి విజ్ఞానంతో వాళ్ళ ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు, వాళ్ళ పరిధిలోకి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు ఏదైతే విభజన అనేది తీసుకొస్తున్నారో, వీళ్ళు వెళ్ళిపోండి, వాళ్ళు రండి, వాళ్ళు ఉండండి, వీళ్ళు పోండి తీసుకొస్తున్నారో, ఈ మొత్తం అంతటిని ఒక ఐక్యత దిశగా నడపాలంటే మనం ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి? ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత అయినా భారతదేశం అనేది ఈ రోజు ఎంత శక్తివంత దేశం అయిపోయిందంటే, ప్రపంచ దేశాలకి పోటీగా మనము మేక్ ఇన్ ఇండియా పేరుతోని ఏ రకంగా అయితే ముందుకు పోతున్నామో, ప్రపంచ దేశాలు ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశం నుంచి పోయిన వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలలో వాళ్ళ నైపుణ్యంతో ప్రతి చోట ఏ సాంకేతిక నైపుణ్యం కలిగిన వేదిక చూసినట్టయితే అక్కడ ఒక భారతీయుడు కనబడుతుంటాడు. అంటే ఈ దేశం నుంచి పోయిన మొత్తం ఆన్ గ్లోబ్ ఎక్కడ చూసినా కానీ భారతీయులు వాళ్ళ ఒక శక్తితోని, వాళ్ళ ఒక నైపుణ్యంతో బతకగలుగుతున్నారు. అదే రకంగా భారతదేశంలో కూడా
ఈరోజు ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక భాషకు కానీ ఇవన్నీ దాటి ఈరోజు మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొందరు వ్యక్తులు కొంత స్వలాభం కోసము ఈ మార్వాడి గో బ్యాక్ అని, లేకపోతే ఇంకొక కమ్యూనిటీని గో బ్యాక్ అని, గుజరాతీ గో బ్యాక్ అని ఏదైతే కథనాలు తీసుకొస్తున్నారు కదా, ఈ కథనాలన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ దీర్ఘకాలిక కథనాలు కావు. కొన్ని రోజులు టీవీల ముందు కనబడాలి, మాట్లాడిన తర్వాత ఏదో ఒకరిద్దరు మార్వాడీలు వాళ్ళ ప్రెషర్లో రాగానే వాళ్ళతో కొంచెం డబ్బులు దున్నుకున్న తర్వాత మళ్ళీ నేను నిన్న మార్వాడి గోపాకి సంబంధించిన పగడిపల్లి శ్యామ్ పేరుతో బాగా ఫేమస్ అయినాడు. ఆయన మాట్లాడుతుంటే నేను చూసిన ఆయన అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ పిల్లోడు తమిళనాడుకు సంబంధించిన బీసీకే పార్టీకి సంబంధించిన ఆధారంగా సికింద్రాబాద్ లోక్సభ సంబంధించిన పోటీ చేశాడు. దాని ప్రాపర్ అఫిడేవిట్ అవన్నీ చదివితే తర్వాత ఏం తెలిసింది అంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. పగడిపల్లి శ్యామ్ సన్ అన్న పేరు, శాంసన్. బయట అందరికి ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణ శ్యామ్. వేదికల ముందు మాట్లాడేటప్పుడు బొట్టు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఏమైపోయింది అంటే యాజ్ పర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే వెనుకబడ్డ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు హిందూ సమాజంలో ఉండి ఈ కులపరమైన వివక్షకు గురైనారో వాళ్లకు రిజర్వేషన్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ స్వలాభం కోసము ఏదో బూచి చూపించి క్రైస్తవ మతం తీసుకొని క్రైస్తవ మతారం పోయిన తర్వాత అక్కడ పాస్టర్ల ఒక మోటివేషన్ తోని ఈ రకమైన యాక్చువల్గా షెడ్యూల్ కులాలే కాదు, ఒకసారి మతం మార్చుకుంటే బీసీసీ కిందకి వస్తారు. ఇట్లాంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన సంబంధించిన వాళ్ళు మేము ఇంకా దళితులము అని దుష్ప్రచారం చేసుకుంటా, దళితుల వేదిక మీద మాట్లాడుకుంటా దళిత సమాజాన్ని నిజంగా మభ్యపెడితే ఏదైతే ప్రయత్నం చేస్తారో, హిందూ సభ్యత నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారో, ఇదంతా కూడా ఒక కుట్ర, చర్చ్ ఓరియంటెడ్ కుట్ర. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మన సరూర్ నగర్ సంబంధించి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇట్నే నేను షెడ్యూల్ కులాలకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఏదో పేరుతో తిరుగుతున్నాం, కలుస్తుంటాం. అయితే అక్కడ సంబంధించిన ఎంఆర్ఓ గారు పని ఉంటే పోయి కలవడం జరిగింది. కలిస్తే ఆ ఎంఆర్ఓ గారి దగ్గర ఇంకా కొంచెం మాట్లాడుతూ విషయం ఏం తెలిసిందంటే, సార్ ఇక్కడ పక్కకు ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ సంబంధించిన పాస్టర్ 150 షెడ్యూల్ కులాల అప్లికేషన్లు తెచ్చిపోయింది సార్ అని. ఇది ఏంటండి అంటే ఒక్కొక్క అప్లికేషన్ కి మాకు 1000 రూపాయలు ఆఫర్ చేసిండు అని చెప్పిండు. నేను అప్లికేషన్ ఒకసారి చూపిస్తారా అమ్మని. నేను చూస్తే అన్ని కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ పాస్టర్ ఏం చెప్తున్నాడంటే, షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే మతం మార్చుకుంటారో ఏ చర్చికి అయితే పోతారో ఆ చర్చ్ ఫాదర్ అలా చెప్తాడు, మీరు ప్రభుత్వం సంబంధించిన రాయితీలు ఏమైనా పొందాలంటే ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ అప్లికేషన్ రాసేటప్పుడు దరఖాస్తు పత్రంలో మీ పేరు రాయాలి, కులం రాయాలి, మతంకి వచ్చిన వాళ్ళకి మీరు క్రిస్టియన్ అని రాయదు, హిందూ అని రాయాలి. రాసి అప్లై చేసుకుంటే నేను అక్కడ మాట్లాడి మీకు సర్టిఫికేట్ ఇప్పిస్తే మీరు మీ ప్రభుత్వ రాయితీలు పొందొచ్చు. దారుణమైన కుట్ర. పాస్టర్ గారిని ఇక నేను మేడం ఎంఆర్ఓ గారు అడిగిన, మేడం మీకు ఏ షెడ్యూల్ కులాల వ్యక్తి హిందూగా ఉంటేనే ఈ షెడ్యూల్ కులాల వర్తిస్తుంది, ఆయన కన్వర్టెడ్ అయితే క్రిస్టియానిటీకి తీసుకున్నట్టయితే షెడ్యూల్ కులాల సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వదు, బీసీసీ కిందకి ఇవ్వాలని మీకు అవగాహన ఉందా అంటే, ఉంది సార్, నాకు ఆ విషయంలో నాకు స్పష్టమైన క్లారిటీ ఉంది, మరి ఏం చేయాలనుకుంటారు ఏమంటే ఇవన్నీ అవన్నీ కూడా తీసి మూట కట్టి తీసి పారేసింది. తర్వాత ఆ పాస్టర్ వచ్చి ఎంఆర్ఓ మీద దాడి చేసి గొడవ చేస్తాడు. గొడవ చేస్తే మళ్ళీ వెంటనే పోలీస్కి చెప్తే పోలీస్ దగ్గర సమయానికి నియరెస్ట్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి పాస్టర్కి మందలిచ్చి తరిమేయడం జరుగుతుంది. ఈ రకంగా చర్చ్ కేంద్రంగా షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రలోభ పెట్టి చర్చికి పిలుస్తారు, చర్చిలలో వాళ్ళు మతం మారుస్తారు. మతం మార్చిన తర్వాత నిస్సహాయులైన ఏదో ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు చెందిన షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ఏదో కారణంతో మతం మార్చుకొని ఈ రకంగా చర్చ్ వాళ్ళ ఎంత దుర్మార్గమైన పని అంటే, చర్చ్ ఫాదర్లు ఈ రకంగా సర్టిఫికేట్లు ఇప్పించడం, చర్చ్ వాళ్ళు హిందూ సమాజంలో ఇంకా విభజించాలనే ఆలోచనతోనే ఈ పగడిపల్లి అనే శాంసన్ అనే ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్. అంటే ఈ వ్యక్తులు అనే వాళ్ళందరూ కూడా ఆ చర్చకు సంబంధించిన పాస్టర్లు చూపించే మార్గంతో, చర్చ్ ఇచ్చే డబ్బులతోని ఈ రకంగా నరేటివ్స్ క్రియేట్ చేసుకుంటారు, టీవీల ముందు వచ్చి మాట్లాడుతుంటారు. నా దళిత సమాజం అంటాడు. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయి ఉంటాడు. షెడ్యూల్ కులాలకు ఆయనకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ కంచెయ్య ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన దళిత ఒక అభ్యున్నతి గురించి మాట్లాడతాడు, కానీ ఆయన మాత్రం బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి.
ఎందుకు మాట్లాడతారండి? అంటే షెడ్యూల్ కులాల వాళ్ళందరూ మాట్లాడితే, అంబేద్కర్ పటం పట్టుకొని మాట్లాడితే వీళ్ళు వింటారు, వీళ్ళనందరినీ కూడా ఏదో రకంగా మోసం చేయొచ్చు అనే ఒక కుట్ర ఇది. కాబట్టి ఈ సందర్భంగా మనమందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన అంబేద్కర్ పేరుతోని సంబంధించిన ఏదైతే ఈ కథనాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో దాని వెనుక ఉన్న పూర్వోత్తరాలు చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నిజంగా దళితులేనా, వీళ్ళు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తుల నాయకత్వం ఉన్న వాళ్ళేనా, అటువంటి నైవేద్యం కాకుండా మతం మార్చుకొని కేవలం ఒక దళిత సమాజాన్ని హిందూ సమాజం నుంచి దూరం చేసే భాగంగా ఒక ప్రణాళికబద్ధంగా నడిపే ఒక స్టోరీ అని మనం గ్రహించి స్పష్టంగా ఏడేడు అవకాశం వస్తే ఆడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గతంలో మనం చూసుకున్నట్టయితే హిందూ ధర్మాన్ని దెబ్బతీసే కుట్రల్ని మనం గమనిస్తూ వచ్చాము. ఇప్పుడు ఆర్థికంగా కూడా దెబ్బతీసి విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం చూసినట్టయితే ఈ మార్వాడీల మీద జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో హిందువుల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీసినట్లయితే మన పని ఇంకా తేలికవుతుంది అనేటువంటి వ్యవస్థ కనిపిస్తోందండి. తెలంగాణ, ప్రత్యేకించి తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఈరోజు తెలంగాణలో ఒక పరిస్థితులు ఏ రకంగా ఉందంటే, ఒక వినాయక ఉత్సవాలు వచ్చినాయి అంటే రంగరంగ వైభవంగా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి లాంటి వేదికల మీద భాద్రపద చవితి నుంచి మొదలుకొని అనంత పద్మాశ చతుర్దశి వరకు ఏ రకంగా అయితే ఉత్సవాలు చేస్తారో ఆ ఉత్సవాలలో అన్ని కులాల వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఊరేగింపు జరిగితే రోడ్ అటు చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా ఎక్కడ చూసినాం కానీ మార్వాడి సమాజం చెందిన వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టి వచ్చే వాళ్ళకందరూ కూడా తీవ్ర ప్రసాదాలు ఇస్తుంటారు, ఛాయలు, అన్ని రకాలుగా వాళ్ళు సేవలు చేస్తుంటారు. అంటే ఆ సమాజం పట్ల ఇటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు మనం అందరం కూడా స్పందించి వాళ్ళకి మంచి చేయాలనే ఒక దృక్పథం కలిగిన ఒక సమాజం మార్వాడి సమాజం. దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, సమాజంలో పెద్ద దాండియా ఉత్సవాలు జరుగుతాయి. మనం అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఈ మమేకమై దాండియా ఆడుతుంటాము. బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి, వాళ్ళు కూడా మన మధ్య వచ్చి బతుకమ్మ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ రకంగా ఎప్పుడెప్పుడైతే హైదరాబాద్ తెలంగాణలో మనం చూస్తే మార్వాడి సమాజం హిందూ సమాజాన్ని కాపాడే పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్థికంగా అన్ని రకాలు కాపాడే పరిస్థితి వచ్చినప్పుడు మార్వాడి సమాజం ముందుకొచ్చి సమాజాన్ని మేమున్నాము అని ముందుకొచ్చి ఆర్థికంగా చేయించిన ఒక సమాజం మార్వాడి సమాజం. ఆ రకంగా నేను ఎన్నో సందర్భాలలో చాలా మంది దళిత సమాజం చెందిన యువకులు వాళ్ళకి సంబంధించిన మన సమస్యలు వచ్చినప్పుడు కూడా మార్వాడి సమాజం చెందిన పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఇట్లా ఈ రకం సమస్య జరిగిందంటే వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ఆర్థికంగా ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేసిన ఒక సమాజం మార్వాడి సమాజం. అంటే ఈ రకంగా తెలంగాణలో ఈ తప్పుడు ప్రచారం ఏదైతే మార్వాడీలు లూటీ చేస్తున్నారు, ఏదైతే దుష్ప్రచారం ఏదైతే సమాజం మీద చేస్తున్నారో కేవలము కొందరు వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం, కొందరు వ్యక్తులు వాళ్ళ ఆర్థిక దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఈ రకమైన కథనాలు చేసి దాన్ని ఒక ఇద్దరి మధ్యలో జరిగిన ఒక ఘర్షణను తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద నేపథ్యం తయారు చేసి దాన్ని ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఒక ట్రోల్ చేయగానే దాన్ని 10 మంది ఈ రకంగా మానసికత కలిగిన కమ్యూనిస్ట్ భావాజాలు మానసికత కలిగిన వాళ్ళందరూ కూడా దాన్ని ట్రోల్ చేసుకుని ముందు తీసుకుపోయే ఒక శరామామూలు అయిపోయింది, బాగా అలవాటు కూడా అయిపోయింది. ఇది ఎక్కడో ఒక చోట నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన సాహిత్యాన్ని చదివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము మాలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడతాము. ఎక్కడెక్కడైతే ఈ రకంగా దళిత సమాజాన్ని హిందూ సభ్యతకు దూరం చేసే ప్రయత్నం చేసే సన్నాసులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం, వాళ్ళని ఎదుర్కొంటాం కూడా. ఖచ్చితంగా సార్, మీ ప్రయత్నాలన్నీ ఫలించాలని కోరుకుంటున్నాను. సో మొత్తం మీద ఈ మార్వాడి గోబ్యాక్ సంబంధించినటువంటి నేరేటివ్ ఏంటి, దానికి అండగా నిలుస్తున్నటువంటి శక్తులేంటి, సమాజం ఏ రకంగా ప్రతిస్పందించాలనేటువంటి కోణాల మీద మీ అభిప్రాయం చక్కగా తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం సార్. నమస్కారం. నమస్కారం.